కోట్లు కోట్లు ఇచ్చేస్తున్నారు, మాకేమో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు, అవును. డబ్బులు పెరిగిపోయినాయి అని. కోట్లు కోట్లు ఎందుకు ఇస్తారు ఎవరికైనా? అతనికి మార్కెట్ ఉంటే ఇస్తారు, అడగటానికి ఎవరైనా అడగచ్చు, అంతేనా? కానీ ఇచ్చేవాడు కదా, అవును. ఇచ్చేవాడు క్యాలిక్యులేషన్ కదా మాట్లాడేది. అవును. పర్టికులర్ హీరోకి 50 కోట్లు 100 కోట్లు ఇస్తున్నారు అంటే అతని పేరు చెప్తే అంతమంది వస్తున్నారు, అతన్ని చూడటానికి అంతమంది వస్తున్నారు. ఉమ్. ఆ వచ్చిన దానితోటి వీళ్ళు సినిమాకి ఎంత అయిందని ఆ 2 ఎడిషన్ చేసి మినిమం రికవరీ ప్రీవియస్ సినిమాలు ఆడిన దాన్ని బట్టి మీకు ఒక క్వాంటం వస్తుంది. Correct. ఆ క్వాంటంలో ఇతని వల్ల వస్తున్నారు కాబట్టి మాక్సిమం అతనికి వెళ్తుంది. ఉమ్. ఆ క్యాలిక్యులేషన్ అని ఎవరు చేస్తాడు? ప్రొడ్యూసర్ చేయాలి. అవును. ఎవడైతే డబ్బులు పెడుతున్నాడో ఆడు చేస్తాడు. అంటే ఆ రిస్క్ అంతా కూడా వీళ్ళ రూపాయలు వీళ్ళందరూ స్పెక్యులేషన్ ఏంటి దాంట్లో? అంటే కానీ యాక్చువల్లీ ఇది ఒక జెన్యూన్ ఇష్యూగా అనేక సందర్భాల్లో డిస్కస్ చేయబడుతుంది. ఇవాళ ఒక కుటుంబం ఈ మల్టీప్లెక్స్ లో సినిమాకి వెళితే, ఇదిగో ఇదే పాప్కార్న్ మీకోసం తెప్పించాము వర్మ గారు, ఈ పాప్కార్న్ ప్లస్ ఒక సినిమా కుటుంబం సినిమాకి వెళ్లే ఖర్చు 2,000-3,000 రూపాయలు అవుతుంది మినిమం. మరి దాని భారం ఎందుకు భరించాలి, ఎవరు భరించాలి? నేను అదే అంటున్నాను, ఇది సినిమా ఒకటే కాదు కదా. మీరు 5 స్టార్ హోటల్కి మంచి సీట్లాట్లు కూర్చొని తినాలని ఉంటుంది. మీకు బయట డాబాలో దొరికేది, అది నాకు రేట్లు సరిగ్గా తెలియదు, 50 రూపాయలు అంటే అక్కడ 5,000 ఉండొచ్చు అదే డిష్. అదేంటి, ఆ టోటల్ ఎక్స్పీరియన్స్కి వాడు పెడుతున్నాడు. అది వెళ్ళకపోవటం అనేది మీ అంటే ఏంటి, 5,000 పెట్టడం ఎలా తినాలి అంటే దేనికి? లేకపోతే మీకు ఏదో మామూలు కారు ఉంది, మర్సిడీస్ కార్ కావాలి ట్రావెలింగ్కి, 2 పర్పస్ ట్రావెలింగే, ఆ కార్కి అంత పెట్టాలా అలా అని ఏడిస్తే ఎలా కదా? దట్ ఈస్ హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీ ఎకానమీ క్యాపిటలిజం సిస్టమ్. అనేది బయట పెట్టకూడదు. దాంట్లో ఫిల్మ్ ఇస్ ఆల్సో కమర్షియల్ ప్రొడక్ట్. కమర్షియల్ ప్రొడక్ట్ ఎందుకు? బికాస్ మనీ ఈస్ బీయింగ్ ఇన్వెస్టెడ్, మేడ్ ఎఫర్ట్, రిలీజ్ చేసి ఆ టోటల్ ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ అనేది కమర్షియల్ ప్రొడక్ట్. అది అది నాకు మంచి తిండి కావాలి, ఆ 5 స్టార్ హోటలే కావాలి, అంత మంచి అట్మాస్ఫియర్లో నేను కూర్చోవాలి, బిజినెస్ క్లాస్లో ట్రావెల్, అందరికీ ఉంటుంది అలాంటి ఆశలు. కరెక్ట్. అయితే పాయింట్ అగ్రీడ్. అయితే నా పాయింట్ ఒకటే, ఇప్పుడు రాబిన్ హుడ్ మంచివాడా కాదా, మనకి ఒక కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాం. కరెక్టా? మీరు మీ దృష్టిలో మంచివాడా కాదా? అలాగే పుష్పరాజ్, పుష్పరాజ్, రాబిన్ హుడ్ కాంటెక్స్ట్ ఏంటి? గొప్పోళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోసుకుని బేదోళ్ళకి ఇస్తాడు. గొప్పోడు అవ్వటం వాడు నేరమా? అది ఇప్పుడు మనం ఆలోచించలా. గొప్పోడు అవ్వటానికి రీజన్ ఉంటుంది. ఇప్పుడు దీనికో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సోషల్ ఆస్పెక్ట్లో కమ్యూనిజంలో ఏం చెప్తే అందరూ సమానమే, కానీ యాక్చువల్ రియాలిటీ అందరూ సమానం కాదు. అప్పుడు వాడి స్వార్థంతో వాడుకున్న దానితో ఆడేదో ఎక్కువ కష్టపడ్డాడు, ఎక్కువ తెలివి ఉందో, ఎక్కువ ఏదో ఉంది, అన్నిటితో చేసి వాడు కూడా సంపాదించుకున్నాడు. ఆ తారతమ్యాలు ఉన్నప్పుడే మీకు మోటివేషన్ వస్తుంది, మీకు కాంపిటీషన్ వస్తుంది. దట్ ఈస్ హౌ సొసైటీ అడ్వాన్సెస్. అది కమ్యూనిజం అనేది వెళ్ళిపోయింది, అంతరించిపోయింది దాని మూలన. ఓకే, సేమ్ థింగ్ మీరు ఇక్కడ అప్లై చేస్తారు. కమ్యూనిజం కూడా డబ్బుల పరంగా చెప్పలేదు, ఈక్వల్ ఆపర్చునిటీ పరంగా ఫర్ ఎవ్రీబడి యాజ్ అన్ ఐడియాలజీ. ఈవెన్ ప్రాపర్టీ రూల్స్ లో కూడా యూ షుడ్ నాట్ ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇనిషియల్ కమ్యూనిజం అంతా అదే కరెక్ట్. ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిజం ఫ్రమ్ మార్క్సిజం.